హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ అద్దంకి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, అడుసుపల్లి కిషోర్ బాబు గారు. నమస్కారం సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫైనా? సూపరా సార్? సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని పార్టీలు ఉండగా మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? మిగతా పార్టీలు అవకాశాలు లేవు కదా. ఓకే, అవకాశాలు లేవంటే పెద్ద పార్టీలు కదా. ఓకే, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ ఏమో కదా. పార్టీ పరంగా పెద్దదే. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో చిన్న పార్టీ అయిపోయింది కదా. ఓకే, దాన్ని మళ్ళా ప్రాణం పోసి పైకి తీసుకురావాలంటే ఓకే కాస్త మాలాంటి వాళ్ళు అందరం పనిచేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళా అధికారంలోకి తప్పనిసరిగా వస్తుందని మా వ్యక్తిగత అభిప్రాయం అది. ఓకే, అంటే ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు హైప్ ఉన్న పార్టీకి కానీ, ఆ పార్టీకి వెళ్తే మనకి ఏదో ఒక చిన్న పదవి వస్తుంది అని కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు. అంటే దానికి విరుద్ధంగా మీరున్నారు. అంటే మీరు ఏమనుకొని అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు పాలిటిక్స్కి వచ్చి? పాలిటిక్స్కి వచ్చి నేను ఏం చేద్దాం అనేది పక్కన పెడితే, పాలిటిక్స్లో ఇప్పుడు ఉన్న విధానం అనేది అసలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, మేజర్ కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు కూడా ఇదే అభిప్రాయం. బట్ వాళ్ళు గెలవాలి, వాళ్ళకి పొలిటికల్లే వ్యాపకం కాబట్టి, రాజకీయాలే వాళ్ళకి వ్యాపకం. ఓకే, వ్యాపారం ఏదైనా అనుకోండి, వాళ్ళ తప్పనిసరి స్థితి కొనసాగాలంటే డబ్బులు పెట్టాలి. ఈ రెండు ప్రధాన పార్టీల్లో వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, డబ్బు లేని రాజకీయాలు లేవు. ఓకే, ఇది మంచి పద్ధతి కాదు. సమాజానికి రాబోయే భవిష్యత్ తరాలకు మనం ఏమి అభివృద్ధి చేసి చూపించలేము. గతంలో ఉన్న ఈ ప్రభుత్వాలు రాజకీయాలు చేసి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు కాస్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిట్లో ప్రజలకు అనుకూలంగా గవర్నమెంట్లు పనిచేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, క్లియర్ కట్గా. ఎంతసేపు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం, పాపం వాళ్ళు మళ్ళా 5 ఏళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆ డబ్బులు సంపాదించుకోవాలి, పెట్టిన డబ్బులు మళ్ళీ రికవరీ చేసుకోవాలి, వసూలు చేసుకోవాలి. ఏ కాన్స్టిట్యున్సీలో వసూలు చేసుకోలేకపోయినా వాళ్ళు ఏదో వ్యాపారాలు ఉంటాయి కదా, అది రీచ్ అయిన వాళ్ళు ఏమన్నా ఉంటున్నారు, లేదంటే కొంతమంది పరారైపోతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదంట. ఇప్పుడు పార్టీల్లో సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చేవాళ్ళు చాలామంది గతంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్యూర్ కార్పొరేట్ రాజకీయాలు ఇవి. ఇది ఎక్కువ కాలం మంచిది కాదని సమాజానికి నా అభిప్రాయం. నాది కాదు, అందరి అభిప్రాయం ఇదేనండి. మార్చేదానికి ఎవరికి ఒక దారి దొరకట్లేదు. లీడ్ తీసుకొని ఎటు నుంచి స్టార్ట్ చేయాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇక అందుకని సో ఆంధ్రలో కానీ అద్దంకిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉందా? పార్టీ ఎక్కడికి పోద్దండి? పార్టీ ఉంటది. పార్టీ ఎక్కడికి పోద్ది అసలు? మనం పోతాం, పార్టీ ఖచ్చితంగా ఉంటది. ఏ పార్టీ అయినా పోదు, ఉంటది. కాకపోతే కొంతకాలం అధికారంలో ఉంటది, కొంతకాలం ప్రతిపక్షంలో ఉంటది. అది కూడా వీలు కానప్పుడు ఇంకో ప్లేస్ లో ఉంటది. అంతేగాని పార్టీలు ఎక్కడే పోవు, మనుషులే పోతాం. 2019లో 100 ఓట్ల కంటే తక్కువ వచ్చింది ఓట్ షేర్, అవునా? సో అట్లాంటి పార్టీలో మీరు చేరడం ఏంటి? దాంట్లో మీరు ఇప్పుడు అద్దంకి అభ్యర్థిగా ఉండడం ఏంటి? అసలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక 3 months బ్యాక్ తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. అవును, అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది. అవును, సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంది. అవును, 5 సీట్లు సుమారుగా. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీకి ఎంత ఊపు వచ్చింది? అధికారం కైవసం చేసుకుందా లేదా? అందుకని పరిస్థితులు ఎప్పుడు ఓవర్ నైట్ ఎలా మారుతాయో కూడా తెలియదు ఈ రాజకీయాల్లో. ప్రజల్లో ఏముందండి, ఒక్కసారి అలా ఊహించారంటే ఈ రోజుకి ఈరోజు సాధ్యం కాకపోవచ్చు, భవిష్యత్తులోనే ఇవన్నీ మళ్ళీ మారేయనండి. ఎక్కువ కాలం ఈ ప్రాంతీయ పార్టీలు ఇది నడవదు. ఏదో జాతీయ పార్టీ ఉండాలి. అందువల్ల ఎప్పుడైనా బీజేపీ, కాంగ్రెస్ ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీలు ఏదో అలయన్స్ తోటి రకరకాల ఎవరు తిప్పలు పడతా ఉంటారు దాన్ని. సో మొత్తానికైతే గాలికైనా కానీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఖచ్చితంగా వస్తుంది. సో రెండు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ అంటే టీడీపీ, వైసీపీ. సో వీళ్ళ అభ్యర్థులు మొత్తం అసలు అంటే గట్టి పోటీ ఇచ్చే తత్వం ఉంది వీళ్ళకి, అవునా? సో అట్లాంటి వాళ్ళతో మీరు పోటీ పడే అంత ఉందా మీకు? అంటే 2 ఉన్నాయండి ఇక్కడ. 2 పార్టీల్లో అభ్యర్థులు వెరీ స్ట్రాంగ్. అవును, ఆర్థిక పరంగా చాలా బలవంతులు. అవును. గొట్టుపాటి రవికుమార్ అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 5వ సారి అతను కంటెస్ట్ లో ఉన్నాడు. అతని సీనియారిటీ, అతని పార్టీ బిల్డప్, సపోర్టు, క్యాష్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు, ఆర్థికంగా చాలా బలవంతుడు, సామాజికంగా బలవంతుడు. నెక్స్ట్ కొత్తగా వచ్చాడు హనుమరెడ్డి గారు. ఆయన ఆర్థిక బలవంతుడనే పాత ఇన్ఛార్జిని తప్పించి, రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ కూడా బాగానే ఉంది, ఒక రెడ్డిని ఎందుకు పెట్టకూడదు, రెడ్లందరూ కలిసి పనిచేస్తారు, మిగతా సామాజిక వర్గం పార్టీ సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆయన వెరీ స్ట్రాంగ్ గానే పనిచేసుకుంటున్నాడు. ఆయన బలవంతుడే. ప్రజాభిప్రాయం ప్రకారం ఇద్దరు చెరొక 100 కోట్లు ఎలక్షన్ చేయడానికి సిద్ధపడ్డారు. అందువల్ల ఇద్దరు బలవంతమైన అభ్యర్థులేనండి. బలమైన అభ్యర్థులు వాళ్ళిద్దరు.
మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి మిగతా విషయాల్లో ఆర్థిక పరంగా తప్పిస్తే సామాజికంగా నేను కమ్మ సామాజిక వర్గ అభ్యర్థినే. నాకు స్నేహితులు, ఫ్రెండ్స్, బంధువులు 35 ఏళ్ల పాటు సమాజంలో తిరిగినాం కాబట్టి అంటే గెలుపోటములు కుల రాజకీయాలు నిర్ణయిస్తాయి. సహజం కదండి అది. ఓకే, ఎక్కడైనా ఇప్పుడు రాష్ట్రం ఈ రకంగా తయారైందండి. కమ్మోళ్ళంతా తెలుగుదేశం, రెడ్లంతా వైసీపీ, కాపులంతా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఈ బైఫర్కేషన్ చేసుకున్నారండి. మిగతా మైనార్టీస్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, వీళ్ళంతా అక్కడ పార్టీ లోకల్గా ఉన్న పరిస్థితులను బట్టి స్ప్లిట్ అవుతూ ఉంటారు. వీళ్ళంతా బాండింగ్ ఏం లేదండి. ఒక కాన్స్టిట్యున్సీలో కులం ఒక అభ్యర్థి సపోర్ట్ చేస్తే అక్కడ ఉన్న స్థానికమైన పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు మేజర్ పార్టీలు అయితే ఈ రకంగా బైఫర్కేట్ అయిపోయినాయి. ఇది అసలు మంచిది కాదని అనుకుంటున్నా. కుల ప్రాతిపదికన జరిగే ఏ పని కూడా సమాజానికి మంచిది కాదు. ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, బంధువులు, రోజు రకరకాల మనుషులతో మనం ప్రయాణం చేస్తుంటాం. మనం బయటకు వెళ్తే మనం అన్నం ఎవడు వండి పెడతాడో మనకు తెలియదు, మన డ్రైవర్లు ఎవరో తెలియదు. ఇలా రకరకాలుగా ఉంటారు కదా సమాజంలో. మరి ఈ రకంగా కమ్మోడు కారు కమ్మోడే తోలుతాడా, రెడ్డి కారు రెడ్డే తోలుతాడా, కాపు కారు కాపు తోళ్ళు కదా. ఇది మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. సమాజంలో కూడా అందరికి ఇదే ఉందండి. ఇది ఎట్లా పోద్దా ఎదురు చూస్తున్నారు. ఎవడో ఒకటి లీడ్ తీసుకొని కాస్త మొదలు పెడితే బాగుంటుందని. లీడ్ తీసుకుందాం అనుకుంటున్నారా? లీడ్ తీసుకుందామనేనండి. నేను ఎలా లీడ్ తీసుకుందామని ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇది నా మీద నెగిటివ్ పెరిగిద్ది. ఒక రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థిగా నేను మాట్లాడకూడదు. అలా యాక్చువల్గా ఒకటే చెప్తున్నాను నేను అందరికీ. ఈ టీడీపీ వైసీపీ ఇద్దరు అభ్యర్థులు రేపు డబ్బులు ఖర్చు పెడుతున్నారు విపరీతంగా. ఈ డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో వాళ్ళ మానసిక స్థితి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు సమాజం ఎట్టుంది, మేము అసలు మా రక్తం కోర్చుకుంటే మేము టీడీపీ అంటారు చాలా మంది. ఏంటి టీడీపీ కోటు, చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రిని చేయండి, రవికుమార్ని గెలిపించండి. రవికుమార్ ఇచ్చే డబ్బులకు మీరు ఎందుకు అంత వెంపర్లాడతారు? ఒక్కరోజు 13వ తారీఖు పోలింగ్లోకి వెళ్ళి 60 సెకండ్స్లో మీరు బొటన వెళ్తే నోటు నొక్కి బయటకు వస్తారు. దానికోసం అసలు ఈ 60 రోజుల నుంచి ఈ గోలేంది, ఇదేంది? డబ్బులు అసలు మీకు టీడీపీ అయినాడు, టీడీపీకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అలాగే వైసీపీ, మేము హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ అంటారు. మళ్ళీ అనివిరెడ్డిని గెలిపించి జగన్ ముఖ్యమంత్రిని చేయండి, మీ చేతుల్లోనే ఉందిగా. మరి అనివిరెడ్డి కనపట్టలేదు, అనివిరెడ్డి పరారయ్యాడు. ఈ రకంగా స్క్రోలింగ్ చేపిస్తుంటారు. అనివిరెడ్డి పని అయిపోయిందని మీరే అంటుంటారు. మళ్ళీ రాంగలో నేను డబ్బులు తెచ్చాడు అంటుంటారు. అసలు అవసరమా? మీ అభ్యర్థిగా పంపించారు అనివిరెడ్డిని. మీకు ఇష్టం ఉంటే వైసీపీకి జగన్కు ఓటేయండి. ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు ఆశిస్తారు మీరు? మీ జీవితాలన్నా మారిపోతాయి ఒక రోజుతోటి? వాళ్ళు ఇచ్చే 5,000 తోటి కుటుంబానికి ఒక 20,000 వస్తాయి అనుకోండి. 5 ఏళ్ళకి 20,000 మీరు సంపాదించుకోలేరా? 2 లక్షలు తీసుకునే టీచర్స్ కానీ, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు కానివ్వండి, పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకుంటుంటే స్వయం మా కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. ఇంకా మేము వాళ్ళని సమాజంలో ఏమని గౌరవించాలి? వీళ్ళని ఎట్లా గౌరవించాలి చెప్పండి, మీరు చెప్పండి. ఇది ప్రతి ఒక్కడు క్వశ్చన్ వేసుకోమనండి. ఇప్పుడు రేపు నువ్వు కూడా ఓట్లకు వస్తున్నావు కదా, ఇట్లానే మాట్లాడతావా అని అడుగుతారు నన్ను చాలా మంది. అసలు పొలిటిక్స్లో పోటీ చేసే వ్యక్తి మాట్లాడే భాష అనేది కాదంటారు. పర్లేదు, ఏం కాదు, దాని గుండా వచ్చే నష్టం ఏం లేదు, నాకు పోయేది ఏం లేదు, మీకు వచ్చే లాభం ఏం లేదు. అది తెలుసుకోండి, ఎవరికోళ్ళు తెలుసుకోవాలి ప్రజలు. సమాజం అంటే ఎవరండి? ప్రజలే కదా. మార్చాల్సిన బాధ్యత ఎవరికి? మనమే కదా. ఒక్క మనిషి దగ్గర 100 కోట్లు తెచ్చి మనం పంచిస్తుంటే అతని మానసిక స్థితి ఏం చెప్పండి? 13వ తారీఖు వీళ్ళకి బీపీలు షుగర్లు టెస్ట్ చేయమనండి. పోలింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటాయో, మళ్ళా రిలీజ్ రోజు, ఎలక్షన్ రిజల్ట్ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓడిపోయినోడు పరిస్థితి. గెలిచినోడు ఒక బాధ, ఓడిపోయినోడితో ఒక బాధ. ఇదే కదా ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో. ఈ ఎట్లా అండి? ఎక్కడ ప్రక్షాళన చేయాలి? ఎవరు చేయాలి ప్రక్షాళన? నాయకులు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటాం అంటున్నారు. మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని నాయకులు అంటున్నారు. ఎక్కడ పులి స్టాప్ పడిద్ది? ఏ రకంగా పడిద్ది చెప్పండి? సో అంటే ఇదంతా స్టాప్ అవ్వాలంటే ఎవరు చేంజ్ అవ్వాలి? మనుషులేనండి. మనుషులు, మనం ఫస్ట్ మనుషులము. మనుషులాగా బతకాల్సిందేనండి. ఎవరు ప్రజలేగా మనుషులంటే. మరి నాయకులు కూడా మనుషులే కదా. మనుషులే కదా, వాళ్లే కదా బాధపడుతుంది. ఇవాళ డబ్బులు తెచ్చి ఏందండి, ఇవాళ ఆస్తులు తాకట్లో పెట్టి ఫైనాన్స్ కంపెనీల చుట్టూ తిరిగి 3 రూపాయల వడ్డీలు, 4 రూపాయల వడ్డీలు ఉన్న అమ్మి తీసుకొచ్చి పోగు చేసి ఒక రేత్రి వాళ్ళకి పంచుతుంటే కర్మ ఎందుకు మరి నాయకులకి? ఏం చేస్తారండి? వాళ్ళకి ఇంకో పని చేత కదండి. వాళ్ళు వచ్చే నాటికి ఈ పరిస్థితి లేదు. వచ్చిన తర్వాత గెలవాలన్న తపన, ఇంటెన్షన్ తోటి ఒక పొలిటీషియన్ పక్కకి వెళ్ళి ఇంకో పని చేసుకోవడం చేత కదండి ఎవరికి. ఖచ్చితంగా చేత కాదు. రాజకీయాలు తెలిసిన మనిషి పక్కకి వెళ్ళి వ్యాపారం చేసుకోలేడు, చేత కదండి. అంటే రాజకీయం అంటే ఒక వ్యాపారమా, ఒక బిజినెస్? వ్యాపారంగా మార్చారండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్. దాన్ని పక్కన నెట్టి డబ్బులు ఉన్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సర్వీస్ చేసే వాళ్ళని పక్కన నెట్టేసి చేశారు. 2 పార్టీలు అదే సూత్రం పాటించినాయి.
Hmm. ఒకటి 20 అడుగులు రోడ్డు వేసాడు, ఇంకొకటి వచ్చి 100 అడుగులు రోడ్డు వేసాడండి. ఓకే.